మిత్రులు, ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజున బహురూపి బియ్యం ఉన్నాయా అని మిత్రులు అడగడం. బహురూపి వడ్లు ఏవైతే ఉన్నాయో అవి సంవత్సరానికి పైగా మనం నిల్వ పెట్టి మనం ఈ రకంగా మిల్లింగ్ చేయించుకున్నాను మనం మాట్లాడుకు. ఈ రోజున మిత్రులారా, మీరు గమనిస్తే బహురూపి ఏదైతే ఉందో ఇది సింగిల్ పాలిష్ అండి. చూసారండి, ఇది సింగిల్ పాలిష్. బహురూపి కావాల్సిన వాళ్ళు కొంతమంది మిత్రులు బయట తీసుకుంటా ఉన్నారు. కొత్త వడ్లు ఏవైతే ఉన్నాయో అవి మిల్లింగ్ చేయించి ఇస్తూ ఉన్నారు. గతంలో కొంతమంది మిత్రులు చెప్పడం, వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నామండి, అన్నం శుద్ధ అయిపోవడం అంటే రైస్ వెంజి పట్టేయడం, అవి తిన్నాక కొంచెం ఇబ్బందిగా ఉందని కూడా చెప్తా ఉన్నారు అని. అంటే నేను అది చెప్తున్నాను, సంవత్సర కాలం నిలబెట్టిన వడ్లు ఏవైతే ఉన్నాయో ఆ వడ్లతో మనం మిల్లింగ్ చేయించుకున్నాం. పాతవి ఇవి తిన్నప్పుడు నుండి గంజి పట్టదు, కడుపులు నొప్పి రాదు. ఇది ఆరోగ్యకరమైన బియ్యం కూడా. ఇట్లారా, మీరు ఎవరైనా సరే ఆరోగ్యకరమైన బియ్యం కావాలన్నా లేదు, పాత వడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మిల్లింగ్ చేయించుకున్నాం బియ్యం, చాలా అద్భుతం. ఇవి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే సంప్రదిస్తే మీ అందరికీ కూడా నేను ఏర్పాటు చేస్తాను.